మిత్రులారా, తెలంగాణను కాంగ్రెస్ ఎప్పటికీ మోసం చేసింది. తెలంగాణ మీద ఎప్పుడు కుట్రలు చేసింది. మళ్ళీ చెప్తున్నా, గతంలోనే కాదు ఇప్పుడు కూడా కుట్రలు చేస్తుంది, మోసం చేస్తుంది. ఈ లేఖతోటి ఓ స్పష్టత వచ్చింది. 2025 డిసెంబర్ 13 నాడు ఉత్తమ్ కుమార్ రాసినటువంటి లేఖ చూసినాక నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో కూడా తెలంగాణకు న్యాయం చేయదని తెలిసిపోయింది. ఒక్క కాంగ్రెసే కాదు, నరేంద్ర మోడీ, బీజేపీ కూడా. నా మాట వింటుంటారు బీజేపీ వాళ్ళు. పాలమూరుకి వెళ్ళి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల్ని ఒక్కసారి యాడ్ చేయండి. ఎలక్షన్ల ముందు పాలమూరు ప్రాజెక్టు మీద మాట్లాడిన నరేంద్ర మోడీ మాటని ఒక్కసారి యాడ్ చేసుకుంటే నరేంద్ర మోడీ పాలమూరు చేసిన ద్రోహం బయటపడి. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, దీన్ని పక్కన పెట్టి కొంతమంది ఆఫ్టాలజీ ఫెల్లోలు, ఆంధ్రలో ఉచ్చరదాగే లుచ్చాగాళ్ళు కేసీఆర్ సంతకంతో తెలంగాణకు ద్రోహం జరిగిందండి. 2013 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటి దాని మీద అప్పుడే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఆ రోజు పెట్టిన సంతకము అగ్రిమెంట్ కాదు, లేదంటే ఇంకోటి కాదు, కేవలం ఆ రోజు నడిచే కార్యక్రమం, అరేంజ్మెంట్ మాత్రమే. కానీ తెలంగాణకి ఇది అన్యాయం జరుగుతుందని తెలిసి తెలంగాణ కోసం కొట్లాడి సెక్షన్ 3 తెచ్చి, ట్రిబ్యునల్ తెచ్చి 1956లో కాంగ్రెస్ రాసినటువంటి దుర్మార్గమైన రాతల్ని చెరిపి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం సువర్ణ అక్షరాలు రచించింది, సెక్షన్ 3 తెచ్చింది, ట్రిబ్యునల్ ను వేయించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ మాత్రమే. చాలా మందికి ఇప్పటి కూడా నీటి గురించి తెలియని మేధావులు నీట్ల గురించి మాట్లాడతారు. తెలంగాణ విషయంలో కానీ ఇంకే దాని విషయంలో కానీ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు రాముడు చెప్పిందే వేదం, రామాయణంలో రాముడు చెప్పిందే వేదం, మహాభారతంలో కృష్ణుడు చెప్పిందే ధర్మం. నా తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్ ఒక్కందే యుద్ధం. ఆయన మాత్రమే గెలవగలిగే యుద్ధం, ఆయన మాత్రమే చేయగలిగే యుద్ధం, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఆయుధం. దీనిలో ఎవ్వరికి అనుమానం అక్కర్లేదు. ఆయన మీద పట్టుకొని కొంతమంది చిల్లరగాళ్ళు, చిచ్చరగాళ్ళు కామెంట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, పాపం కేసీఆర్ విషయంలో నేను జారిపడుతున్న విషయం, మళ్ళీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. మిత్రులారా, ఎవరైనా పిల్లల్ని అంటారు, వాళ్ళ తలరాతని కనరు. అట్లాంటి గొప్ప కేసీఆర్ కూడా ఇద్దరిని అన్నాడు. పుత్ర కామిష్టి యాగం చేస్తే రాముడు తారక రాముడు పుట్టినట్టు, సాకేతు మహర్షి యాగం చేస్తే శివుని వరప్రసాదమై సుందరి పుట్టినట్టు పిల్లల్ని మాత్రమే కంటారు, వాళ్ళ తలరాతని కనరు. నోరు తెరిస్తే తెలంగాణ అని అహర్నిశలు అణువణువు తెలంగాణ కోసం పరితపించే 70 ఏళ్ల యువకుడు లెక్క, ఒక బొబ్బిల్ లెక్క తెలంగాణ కోసం గట్టాడుతుంటే ఆయన బిడ్డలుగా తారక రాముడు ఒక దిక్కు, తండ్రి మాట పట్టుకొని తండ్రి మాటను జవదాటకుండా తండ్రి కోసం తండ్రి చూపిన మార్గంలో తెలంగాణ పక్షాన్ని నిలబడి తెలంగాణ పాలిట తారక రాముడైతే, ఆ కేసీఆర్ కడుపులనే ఉట్టి రాక్షసుల సహవాసం చేసి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో, చంద్రబాబు కనుసన్నల్లో తాటకిగా మారింది కవిత. కేసీఆర్కి ఇద్దరు పుడితే ఒకరు తారక రాముడు అయితే ఇంకొకడు తెలంగాణ పాలిట తాటకైంది. నిజాలు కావా? అందుకే మిత్రులారా, ఆమె నిన్న స్టేట్మెంట్ అన్నదేమో, కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టే, కేసీఆర్ రక్తం పంచుకొని నువ్వు కొట్టచ్చేమో కానీ కేసీఆర్ ఆశయాలను మోస్తున్నాము. కేసీఆర్ లాంటి వాళ్ళు లక్షల మంది తెలంగాణ గడ్డ కోసం రేపు వచ్చి నిలబడతారు, తెలంగాణ పక్షాన నిలబడతారు. ప్రతి ఊర్లో కేసీఆర్ గర్జిస్తారు.